హాయ్ అండి, మీరంతా బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈయన ఈరోజు కూరగాయలకి వెళ్తే కూరగాయలు లేవు. ఇవాళ శుక్రవారం ఎందుకని మరి లేదు. రోజు ఫ్రైడే కదా, నేను గౌకం చూసుకోకుండా వెళ్ళా రైతు బజార్కి. కూరగాయలు లేవు. సరే గుడ్లు తెచ్చా. ఏదన్నా వండుతావులే గుడ్లతో. ఒక ట్రేకి 30 వస్తాయండి. 185 తీసుకున్నారు. గుడ్లు బాగుంటాయి అక్కడ, నేను రెగ్యులర్గా తీసుకునేది. ఆయన చూసి ఇస్తారు. ఈ బొడ్డోడు అక్కడికి వస్తాడు, గుడ్లు పగలగొట్టేస్తాడు. వచ్చాడంటే వీడు. తిను చక్కగా అమ్మ ఇడ్లీ పెడుతుంది కదా, తిను. వీటెందుకు తిను తిను తిను. ఆ గుడ్లన్నీ పగిలిపోతాయి. సీట్ చదువుకో. ఎక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటావా? సరే సరే. ఈడేంటి నవ్వుతున్నాడు? గుడ్లు పగలగొట్టాలి. గుడ్లు అంటే అక్కడ పెట్టి పగలగొట్టేస్తాడు. ఇసిరి కొడతాడు. ఇల్లంతా ఖరాబ్ అయిపోతుంది. ఇవ్వాలంట గుడ్లు నా దగ్గర పెట్టు, నేను వండుతాను కూర, నీకు ఎట్టకాలంటే అట్ట అంటుంది. సరే. ఏం టీ పెడుతున్నావా? టీ పెడుతున్నాను. టిఫిన్ చేసేసానండి. టిఫిన్ తినేసి టీ తాగేసేసింది. ఇక వంట పని, ఇంట్లో పనులు అవన్నీ చేసుకోవాలి. పొద్దున్నే లేసి అంట్లు అవన్నీ తోమేసుకున్నాను. ఇక నేను టీ పెడుతుంటే ఇదిగోండి ఎత్తుకో అంటుంది. ఎత్తుకున్నాను. హాయ్ అనరా? హాయ్ అని చెప్పు హాయ్ అని ఒకసారి చెప్పు. అల్లరి నేర్చిందండి బాగా, చాలా అల్లరి నేర్చింది. టీ పెట్టుకో. నువ్వు పెడతావు టీ? ఇది ఒకసారి ఇలా తిప్పి నేను అంటిస్తా. అవట్లేదేంటి? నువ్వు ఇప్పుడు చెబుతుంది హాయా? హాయ్ హాయ్ అబ్బా, మనోళ్ళందరికి హాయ్ చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. చాలు, ఎక్కువ అయిపోయింది హాయ్. పొడి వేస్తున్నాను. స్ట్రాంగ్ టీ పెట్టుకున్నాం. టీ పొడి ఎక్కువ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. స్ట్రాంగ్ టీ తాగేస్తే కానీ ఇంట్లో పని అంతా చేసేసి ఇంకో నీళ్ళు కాగుతున్నాయి. నేను స్నానం చేయించాలి. టిఫిన్ తినింది, ఇప్పుడు ఇడ్లీ తినింది. ఇంకా స్నానం చేయించేసి ఏం పని అయిపోతే నా పని అయిపోయినట్టే. ఫస్ట్ రెడీ చేసేయటం, స్నానం చేయించడం, పనులు, టిఫిన్ పెట్టడం టైం తీసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు దాకా టిఫిన్ పెట్టండి, టైం తీసుకుంటాం. కూరగాయలకి పంపించాను, కూరగాయలు తీసుకురమ్మని. కూరగాయలు లేవంటే శుక్రవారం హాలిడే అక్కడ. అయితే పోనీ చికెన్ మటన్ అన్న తీసుకురమ్మంటే ఆగస్టు 15 రోజులు ఉండవంట కదా, ఏమి లేవు అని కోడిగుడ్లు తెచ్చారు. కోడిగుడ్లు తీసి వండేస్తాను. కోడిగుడ్లు కూర ఏంటి నానా? ఇదిగో టీ మరుగుతుంది చూడు. టీ పాలు పోయి మరగని, డికాషన్ బాగా మరగాలి. అమ్మా ఏం కావాలి? నవ్వు అని ఇస్తే నవ్వు, లేకపోతే ఏడుపు. నోట్లో పెట్టుకోమాక. లైటర్ కావాలంటే ఏది చూస్తే అది కావాలంటది. అమ్మా అంటది. పాలు పోసేస్తాం. ఒక ప్యాకెట్ కాసేసి ఉంచుతారండి. ఒక ప్యాకెట్ ఇట్లా పెట్టుకుంటారు. ఎప్పుడైనా టీ కావాలంటే అలా అలా పోసేస్తారు ప్యాకెట్. పంచదార మరిగిందా టీ? టీ మరిగిపోయింది. నువ్వు తాగుతావా? నాకొద్దు, నేను తాగట్లేదు టీ. అదే మంచిది, టీ తాగకపోవడం మంచిది. తాగొచ్చు పొద్దున సాయంత్రం, మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు తాగకూడదు. చిన్నకి నాకు వెళ్ళండి. కాదు అదే ఫ్రిడ్జ్లో పెట్టింది చూసుకో. అమ్మా అమ్మో ఎలా పడించింది.
ఇటు చూడు పొట్టు. తాగేసి వంట పని అయితే చేసుకుంటాను. వంట పని శుభ్రం చేయడం చేయాలి. ఈ వర్షానికి బట్టలు అయ్యి బయట ఆరేసాను కదా, తడిచిపోయింది. మళ్ళీ ఎన్ని ఫ్యాన్ కింద ఆరేసాను, ఎన్ని ఆర్నీళ్ళు ఇవన్నీ తీసి మడతలు వేసి చాలా పని ఉంది ఈరోజు. అదేలే, టీ తాగు ముందు నువ్వు. అన్నం పెడుతున్నావా? ఏం కడిగి పెట్టేస్తే కూరసం పెట్టేస్తావా? అన్నం పెట్టావా? అన్నం పెట్టేసాను. అయితే ఉల్లిపాయ టమాటాలు కోసుకుంటాను. ఏం కూర వాళ్ళ? కోడిగుడ్డు కూర వండుతాను. అదే కోడిగుడ్డు ఉల్లిపాయ వండుతున్నాను. కోడిగుడ్లు కూర. అయితే ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసేసుకుంటాను. ఇవన్నీ 3 ఉల్లిపాయలు తీసుకొని 4 టమాటాలు తీసుకున్నా. ఉల్లిపాయలు కట్ చేస్తున్నావా? ఈ మా ఫ్రెండ్ వాళ్ళు ఫంక్షన్ అయిన కాడి నుంచి ఫంక్షన్కి వెళ్తానే ఉన్నాం. అవును, ఈ రోజు ఖాళీ, ఈ రోజు వంట చేస్తున్నాను. 4-5 రోజులు వంట పని కూడా లేదండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ కాడి నుంచి ఏదో ఫంక్షన్కి వెళ్తానే ఉన్నాం. ఈ రోజు ఫ్రీ అయ్యాం, ఇంట్లో ఉన్నాం. అవును, నిన్న ఫంక్షన్కి వెళ్ళాము, అక్కడ వీడియో పెట్టక కుదరలా, వానను వర్షం కుదరలేదు, అందుకే ఆ వీడియో తీయలే. అవును, వీడితే నీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ పెడదాం, కొన్ని వచ్చి వర్షం పడి ఇబ్బంది అయింది, తీయలేదు, అందుకని ఎందుకులనే ఆగిపోయాం. చక్కగా కట్ చేయి. గుడ్డు కొట్టేసేసి ఉల్లిపాయలు టమాటాలు మగ్గిన తర్వాత గుడ్డు కొట్టి వేస్తే ఆ కూర బాగుంటుంది. ముక్కలు ముక్కలుగా అదేనా చేసేది. ఎగ్ బజ్జీ కర్రీ అంటారు. కొంతమంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటారు. మన ఇంట్లో తింటలేదు కానీ వేస్తుంటాయి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి, బాగుంటుంది. చిన్ని తిందో, అవును, నేను తింటా వేస్తే. అట్లా వేసి వండుకుంటే చాలా బాగుంటుంది కూర. చక్కగా కట్ చేయి నీట్గా. నూనె పోస్తున్నావా? ఇదిగో నూనె, కూరకి సరిపడా నూనె పోస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ. టమాటాలు ఇప్పుడు మగ్గిన తర్వాత వేస్తారు. టమాటాలు అది ఉల్లిపాయ కొంచెం ఎర్రగా వేగాలి, అప్పుడు వేస్తావా? టమాటాలు కట్ చేస్తున్నావా? టమాటా సన్నగా కట్ చేస్తే తొందరగా మగ్గిపోతుంది. మగ్గాలి ఉల్లిపాయ, ఎర్రగా ఆగాలి, అప్పుడు కూర బాగుంటుంది, పచ్చి పచ్చిగా ఉండదు. టమాటా ఎందుకంటే నాడిగేస్తున్నాను, గుజ్జుగా ఉంటుంది కూర, బాగుంటుంది. ఇది ఉల్లిపాయ ఎర్రగా వేగింది, ఇప్పుడు ఇది వేసేస్తాను టమాటాలు. అలాగే పసుపు వేస్తాను, అయితే ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు కారం కూడా వేసేస్తాను. మగ్గిన తర్వాత అప్పుడు కోడిగుడ్లు వేస్తాను. ఓకే.
ఇదిగో టమాటా ఉల్లిపాయ మగ్గిపోయింది కదా, చిన్న గ్లాస్ వాటర్ పోస్తా. కొంచెం ఇది మగ్గినాక కోడిగుడ్డు వేస్తావా? ఇది కొంచెం వాటరు ఇట్లా మరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు కోడిగుడ్లు వేయాలి. సరే. ఇదిగోండి ఉల్లిపాయ చక్కంతా మెత్తగా మగ్గిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం ఈ కోడిగుడ్లు ఇలా కొట్టేసేసి వేసేద్దాం. తగ్గించు మంట. ఇది మనం సన్న మంట మీద ఉడుకుతూ ఉంటది కదా, గుడ్డు గుడ్డుగా చక్కగా అక్కడ ఉడికింది అట్లా పక్కకి. నాలుగు కోడిగుడ్లు. అది మనం మూత పెట్టేసి ఉంచేది, కలపకూడదు. వెళ్ళిన కాంచి వర్షం ఇవన్నీ కదండి, వర్షాలు బాగా పడుతున్నాయి. బట్టలు నేను ఉతకలేదు, అలా ఉంచేసాను. ఒక ట్రిప్ వేసాను, అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ట్రిప్ వేస్తే ఇప్పుడు అవి ఆరేస్తాను. ఎందుకంటే ఇంట్లో ఎక్కడ ఆరేసుకోవడం లేదు, ఆ బయట వర్షం పడుతుంది. బట్టలు ఇక ఫంక్షన్కి కుదరలే నాకు. ఇప్పుడు వేసాను, అవన్నీ ఆరేసేసుకుంటే మళ్ళీ ఇంకో ట్రిప్ వేస్తే అయిపోతుంది. ఇప్పుడు కూడా మబ్బుగానే ఉంది, మరైనా ఆరేస్తాం. వాన వచ్చింది ఎందుకంటే మళ్ళీ అలాగే ఉంచి వాసన వస్తుంది. వేసాను, అయిపోయినాయి. కూర మాడుద్దాం తొందరపా. మాడలేదు, ఇదే మాడుద్దాం చక్కగా ఇంక ఉడుకుతుంది. కొంచెం ఇది ఉంది కదా, ఇది కూడా కొంచెం మగ్గితే బాగుంటుంది. ఎర్రగా మగ్గనివ్వాలి. నీకు చాలా ఇష్టం ఈ కూర. అవును, వేడి వేడిగా తింటే బాగుంటుంది. వేడి అన్నం వేడి వేడి కూర. సరే అట్లా పెట్టాను, అయిపోతుంది. ఇదిగోండి వేడి అన్నం కూర, బజ్జి కూర ఉండే కదండి, ఆ కూర ఎలా ఉందో తిని చెప్తాను. వేడిగా ఉన్నాయి అన్నం కూరలు. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. చక్కగా చాలా బాగా వచ్చింది కూర. కారం ఉప్పు అంతా సరిపోయింది, చాలా బాగుంది. ఓకే, ఇవండి ఈరోజుకి వీడియో. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ అండి. బాయ్ అండి.